ఆయన డ్యాన్స్ స్టెప్పులు వేస్తున్నాడు గాంధీ భవన్లో. రైట్. మొత్తానికి గాంధీ భవన్లో అయితే సంబరాలు మిన్నంటున్నాయి. ఆల్రెడీ 15,000 ఓట్ల లీడ్కు పైగా దాదాపు నవీన్ యాదవ్ చేరుకున్నట్లు తెలుస్తుంది. ఓవరాల్ ఓట్లు కూడా ఆయనకు 50,000 దాటాయి. 50,000 ఓట్లు దాటాయి. 6 రౌండ్ల కౌంటింగ్ పూర్తయింది. మరో 4 రౌండ్ల కౌంటింగ్ మాత్రమే మిగిలి ఉంది. 4 రౌండ్లలో కొంత బీఆర్ఎస్కి సోమాజిగూడ, బోరబండ ఈ 2 ఏరియాల్లో కొంత ఎడ్జ్ వచ్చే అవకాశం ఉంది అని వాళ్ళు అంచనా వేస్తున్నారు. కాబట్టి కొంత లీడ్ ఏమైనా తగ్గొచ్చు, కానీ గెలుపు మాత్రం ఖాయమైపోయింది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలవబోతున్నారు. ఇది గత అసెంబ్లీ ఎన్నికల తర్వాత గ్రేటర్ హైదరాబాద్లో కాంగ్రెస్ పార్టీకి ఒక సీటు కూడా రాలేదు. కేవలం ఇబ్రహీంపట్నం మల్రెడ్డి రంగారెడ్డి మాత్రం గెలిచారు. కొంత అది గ్రేటర్ హైదరాబాద్లో ఉంటుంది కాబట్టి ఆయన ఒక్కళ్ళు ఉన్నారు. కానీ కోర్ ఏరియాలో అంటే హైదరాబాద్ కోర్ ఏరియాలో ఎక్కడ ఒక సీటు కూడా రాలేదు. మొత్తం సీట్లు బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. అయితే గత పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఒక ఎమ్మెల్యే చనిపోతే కంటోన్మెంట్లో ఎన్నిక వచ్చింది. అక్కడ శ్రీ గణేష్ కాంగ్రెస్ అభ్యర్థి ఒక సీటు దక్కించుకున్నారు. ఇప్పుడు మళ్ళీ యూసుఫ్గూడలో ఎమ్మెల్యే చనిపోతే వచ్చిన ఎన్నిక. ఇక్కడ నవీన్ యాదవ్ కూడా 3వసారి ఆయన పోటీ చేయడం, ఒకసారి ఇండిపెండెంట్గా చేశారు, అంతకుముందు ఎంఐఎం నుంచి చేశారు, ఇప్పుడు 3వసారి కాంగ్రెస్ నుంచి బరిలో దిగారు. మొత్తానికి ఆయన ఆశయం అంతా ఫలించినట్టుంది. ఎమ్మెల్యేగా ఆయన అసెంబ్లీలో అడుగు పెట్టడం దాదాపు ఖాయమైపోయింది. ఈ రకంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 2 ఎమ్మెల్యేలని కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. గ్రేటర్ హైదరాబాద్లో మంత్రి పదవి లేదు ఇప్పటి వరకు. యూసుఫ్గూడ ఎన్నికల పుణ్యమా అని ఒక మైనార్టీ అజారుద్దీన్కు మంత్రి పదవి కూడా వచ్చింది. గ్రేటర్ హైదరాబాద్లో 2 ఎమ్మెల్యేలు యాడ్ అయ్యారు, ఒక మంత్రి కూడా కాంగ్రెస్ పార్టీకి యాడ్ అయింది. చరణ్ గారు, మొత్తానికి గ్రేటర్ హైదరాబాద్లో మీరు దెబ్బతిన్నారు వాస్తవానికి గత అసెంబ్లీ ఎన్నికల్లో. కానీ 2 ఉప ఎన్నికలు 2 మీరే గెలిచారు, ఒక మంత్రిని కూడా చేసుకున్నారు. మొత్తానికి రానున్న జిహెచ్ఎంసీ ఎన్నికలకు రంగం సిద్ధం చేస్తున్నట్లుగా ఇక్కడ మీరు 2014లో కేసీఆర్ గారికి 63 స్థానాలు గెలిచాం. మేము 2023 ఎలక్షన్లో మేము 64 స్థానాలు గెలిచినాం. తర్వాత 2024లో జరిగినట్టు కేసీఆర్ గారికి వచ్చింది 61. 2 బీఎస్పీ ఇంద్రకాంత్ రెడ్డి, కోనప్ప వచ్చి చేరారు, 63 అయ్యాయి. సరే 63 నుంచి వాళ్ళకన్నా ఒక సీట్ 64, కంట్రోల్మెంట్ గెలిచిన 65, జూబ్లీస్ గెలిచిన 66 అయినాయి. అయితే వారు కూడా వాళ్ళు కూడా చెప్తారు 10 మంది బీఆర్ఎస్ వాళ్ళు చేరారు. కేసీఆర్ 100 చేర్చారు, మీరు 100. ఇక్కడ మేము చెప్పాల్సిన పాలేరు బై ఎలక్షన్ జరిగితే వారు గెలిచారు. ఏది 2014లో 14 నుంచి 18 మధ్య నారాయణ ఖేడ్ జరిగితే వాళ్ళు గెలిచారు. అంటే 2 బై ఎలక్షన్ హుజరాబాద్ మీరు ఓడిపోయారు. అది తర్వాత నేను అనేది 14 నుంచి 18 మధ్యలో తెలంగాణ రాష్ట్రంలో బై ఎలక్షన్. అదే సార్ 2014 నుంచి 18 మధ్యలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, 2 బై ఎలక్షన్లు గెలిచారు. మేము 2023లో అధికారంలోకి వచ్చి 2 బై ఎలక్షన్ గెలిచినాం. 2018లో 8 స్థానాలు వాళ్ళు గెలిచారు. ఏది బాగా. కాబట్టి 2వసారి కూడా కాంగ్రెస్ పార్టీ గెలవబోతుందని చెప్తున్నాను. ఎందుకంటే ఈ తెలంగాణలో అంతా ఫలితాలు ఎట్టున్నాయంటే అంతా కంటిన్యూ అవుతా ఉన్నాయి. ఎందుకంటే 14 ఏదైతే బై ఎలక్షన్ 2 ఎలక్షన్ బీఆర్ఎస్ పార్టీ గెలిచింది, 2014 అధికారంలో వచ్చింది. మేము 23లో అధికారంలోకి వచ్చి 2 బై ఎలక్షన్లు గెలిచినాం. తర్వాత ఎంపీ స్థానాల సంబంధించి కూడా తెలంగాణ అనేది ఒక లెక్కలు వేసుకుంటూ కొత్త లెక్కలు, వాళ్ళు 10 ఏళ్ళు మేము 10 ఏళ్ళు ఏదో మీరు పంచుకున్నట్టే దేశాన్ని రాష్ట్రాన్ని ఆ టైప్ లో చెప్తున్నారు. ప్రజల మన్ననలు పొందిన వాళ్ళు ఎవరైనా సరిదిద్దుకోవాల్సిందే. ఇప్పుడు ఈ ఎలక్షన్ తర్వాత కూడా మేము కూడా సవరించుకోవాల్సిందే. ఎందుకు మాకు ఈ ఎలక్షన్ ఇంత టైట్ ఎందుకు అయిందని కూడా మేము సవరించుకోవాలి. ఎందుకంటే ఈజీగా సునాయాసం గెలవాల్సిన ఎలక్షన్. ఎందుకంటే మాకు ఇప్పుడు ఎంఐఎం పార్టీ మద్దతు ఇచ్చింది, అదే కాకుండా నవీన్ యాదవ్ గారు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ ఉన్నది. అప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారం లేదు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కూడా ఇంత శ్రమించాల్సిన అవసరం ఎందుకు వచ్చిందని కూడా దీని మీద కూడా
సమీక్ష ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ చేసుకోబోతా ఉంది. అదే కాకుండా కాంగ్రెస్ పార్టీ సంబంధించి భవిష్యత్తులో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ జూబ్లీస్లో ఇచ్చినటువంటి మాట కావచ్చు, జూబ్లీస్ ప్రజలకు ఇచ్చినటువంటి గ్యారంటీలు కావచ్చు, అన్ని నెరవేర్చే ప్రయత్నంలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతుంది. అదే కాకుండా గ్రేటర్ హైదరాబాద్ కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, హెచ్ఎండిఏలో కాంగ్రెస్ పార్టీ ఏదైతే భవిష్యత్తులో చేయవలసిన పనులు కావచ్చు, త్రిబుల్ ఆర్ కావచ్చు, త్రిబుల్ ఆర్ రైల్వే రింగ్ కావచ్చు, అన్ని కూడా ఖచ్చితంగా నెరవేర్చే ప్రయత్నంలో కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతుంది. రైట్. సోలంకి శ్రీనివాస్ గారు, మీ అభ్యర్థి దీపక్ రెడ్డి పోలింగ్ కౌంటింగ్ కేంద్రాన్ని వదిలి వెళ్ళిపోయారు. 50,000 ఓట్లు దాటాయి నవీన్ యాదవ్కి. 37,900 దాదాపు 38,000 ఓట్లు బీఆర్ఎస్ అభ్యర్థికి వచ్చాయి. కేవలం 7,200 అంటే 10,000 ఓట్లకు చేరువగా బీజేపీ వచ్చే అవకాశం ఉంది. అందరూ ఊహించిందే. ఈ సర్వేలు నా దగ్గర ఉన్నాయి, గతంలో మేము ఇచ్చిన ఇంక్లూడింగ్ 10TV సర్వేతో సహా అన్ని సర్వేలు ఉన్నాయి. ఏ సర్వే కూడా బీజేపీకి 8 నుంచి 10 10TV ఇచ్చిన సర్వేలో 8,000 అంటే 8 నుంచి 10 అంటే 8,000 నుంచి 10,000 మేము ఇచ్చింది. మిగిలిన నాగన్న సర్వే ఒకటి, అది కూడా ఆల్మోస్ట్ 8%, మిగిలిన 7-10% అన్ని. NFO ఒక్కటి మీకు హైయెస్ట్ ఇచ్చింది, అది 11%. అంటే 11,000 ఓట్లు, 22,000 ఓట్లు, 11% అంటే. సర్వేలను పక్కన పెడితే వెళ్ళిపోయారు. సర్వేలను పక్కన పెడితే మాకు అంటే ఓటింగు, ఈ ప్రచార సరళి, లేకపోతే కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ప్రలోభాల పర్వం ఇదంతా చూసిన తర్వాత మేము కొంత రెట్రాస్పెక్ట్ చేసుకున్నటువంటి మాత్రం వాస్తవం ఏంటి, ఒకవేళ మనం గెలవనటువంటి పరిస్థితులలో కనీసం పోయినసారి వచ్చినటువంటి ఓట్ల కంటే 10,000 ఓట్లు అదనంగా వస్తాయేమో అనేటువంటి అంచనా వచ్చింది. మొత్తం ఈ వ్యవహారం చూసిన తర్వాత మొదటగా అయితే మేము గెలుస్తామనేటువంటి నమ్మకం ఉన్నది, ఆశ ఉన్నది. ఆ దిశగా మా యొక్క ప్రయత్నాలు కూడా జరిగినాయి. కానీ ప్రచారం జరుగుతున్నటువంటి తీరు, లేకపోతే ఆ డబ్బులు ఇస్తున్నటువంటి వ్యవహారం, రెండు పార్టీలు ఒకరి నుంచి ఒకరు డబ్బులు ఖర్చు పెట్టిన నీళ్ళలా ఖర్చు పెట్టినటువంటి విధానము, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఓటర్లను బెదిరించేటువంటి ప్రయత్నం చేసినటువంటి తీరు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి అజారుద్దీన్ గారిని మంత్రివర్గంలో హుటాహుటిన తీసుకున్నటువంటి తీరు, ఇవన్నీ చూసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ కొంత పైచేయి సాధించేటువంటి పక్షంలో మనం ఓడిపోయినా కూడా మనం లాస్ట్ టైం వచ్చిన దానికంటే ఇంకో 10,000 ఓట్లు ఎక్కువ వస్తాయనేటువంటి అంచనా, ఆశ మాకుండే. కానీ ఈరోజు మొత్తం అంచనాలు తప్పినాయి. దాన్ని ఎక్కడెక్కడ పొరపాట్లు జరిగినటువంటి సరిదిద్దుకోవాల్సినటువంటి అవసరం అయితే మాకుంది. ఎందుకు అనాల్సి మాట వస్తుందంటే, ఒకవైపేమో బీహార్లో ప్రపంచంలో భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా తెలంగాణలో మాకు ఒక అలవాటు అయిపోయింది. బీహార్లో గెలిచిందని సంబరాలు చేసుకోవడం, మహారాష్ట్రలో గెలిచిందని సంబరాలు చేసుకోవడం తప్పిస్తే మనం ఇక్కడ గెలవలేకపోతున్నాం అనేటువంటి ఒక బాధాకరం ఉంది. దాన్ని మేము కొంత బీజేపీ ఆఫీస్ లో, హైదరాబాద్ బీజేపీ ఆఫీస్ లో ఎప్పుడు చూసినా వేరే రాష్ట్రాల్లో కేంద్రంలో విజయాలు వస్తాయి, మీరు సంబరాలు చేసుకుంటాం అనేటువంటి హుజరాబాద్ దుబ్బాక కొంత ఊపు వచ్చింది ఆ మధ్యలో, కానీ మళ్ళీ మీరు పడిపోయినట్టుంది. గాంధీ భవన్ లోనే సంబరాలు కంటిన్యూ అవుతున్నాయి. బీజేపీ అభ్యర్థి కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్ళిపోయారు. దాదాపు బీఆర్ఎస్ అభ్యర్థి కూడా ఓటమిని దాదాపు అంగీకరించినట్లే తెలుస్తుంది. చివరి రౌండ్ వరకు వాళ్ళు ఉంటారు, అయినప్పటికీ ఓటమి పాలవడం మాత్రం ఖాయంగా కనిపిస్తుంది. ప్రతాప్తో మాట్లాడదాం. ప్రతాప్, గాంధీ అంటే ఇప్పుడు కొత్తగా ఇంకొక చర్చ మొదలవుతుందిగా. ఎలాగూ జూబ్లీహిల్స్ ఎన్నికలు గెలిచారు, రేపు లోకల్ బాడీ ఎన్నికలు, GHMC ఎన్నికలు ఎలాగూ వస్తాయి, వాటికి సిద్ధమవుతారు. దాంతోపాటు ప్రధానంగా పక్కనే ఉన్న నియోజకవర్గం ఖైరతాబాద్ దానం నాగేందర్పై అనర్హత వేటు వేలాడుతుంది. ఆ ఎన్నిక కూడా రెడీ అయిపోతుంది కాంగ్రెస్ పార్టీ అనే ఒక చర్చ. జూబ్లీహిల్స్ సూప్లో ఖైరతాబాద్ ఎన్నిక, ఉప ఎన్నిక రాబోతుందని. అలాంటి వాతావరణం ఏమైనా కనిపిస్తుందా? అలాంటి ఆలోచన కాంగ్రెస్లో ఉందంటే రేవంత్ రెడ్డి, ముఖ్యంగా రేవంత్ రెడ్డి నిర్ణయం పైన డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి ఏం జరగబోతుంది? ఖైరతాబాద్ కూడా ఉప ఎన్నిక ఖాయమైగా. డెఫినెట్గా ఈ అంశం చూసినట్టయితే దానం నాగేందర్ అనే వ్యక్తి పార్లమెంట్ ఎన్నికల్లో పూర్తిగా కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద పోటీ చేసిన వ్యక్తి. మిగతా ఎమ్మెల్యేలకైతే ఒక రీజన్ అయితే ఉంది, కానీ ఇతనికి రీజన్ చెప్పుకోవడానికి కూడా ఆప్షన్ లేదు. కాబట్టి ఇప్పటివరకు సుప్రీంకోర్టు ఇచ్చిన నిర్ణయం ప్రకారంగా స్పీకర్ కూడా అందరికీ 10 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చినా ఇప్పటివరకు దానం నాగేందర్ అయితే ఇప్పటివరకు ఆ నోటీసులకు రిప్లై కూడా ఇవ్వలేదు. మిగతా ఎమ్మెల్యేలంతా అఫిడవిట్లు వేశారు. అఫిడవిట్లు వేసి ఆ క్రాస్ ఎగ్జామినేషన్ జరుగుతుంది. ఈ రోజు కూడా మరో కొంతమంది క్రాస్ ఎగ్జామినేషన్ ఇద్దరు ఎమ్మెల్యేల క్రాస్ ఎగ్జామినేషన్ కూడా జరుగుతున్న పరిస్థితి ఉంది. అయితే మిగతా 8 మంది ఎమ్మెల్యేల క్రాస్ ఎగ్జామినేషన్ జరుగుతున్నప్పటికీ ఒకవైపు దానం నాగేందర్ కానీ అదేవిధంగా దీనికి సంబంధించి కడియం శ్రీహరి వీరిద్దరు మాత్రం ఇంకా ఇప్పటివరకు అఫిడవిట్లో వేయలేదు. కాబట్టి దానం నాగేందర్ ఎపిసోడ్కి సంబంధించి చూసినట్టయితే ఖచ్చితంగా ఈ ఎన్నిక ఉంటుందనే ఒక సిగ్నల్స్ కూడా కనపడతా ఉంది. ఎందుకంటే జూబ్లీహిల్స్లో అందుకే అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం కానీ నెక్స్ట్ ఇప్పుడు GHMC ఎన్నికలు కూడా రావాల్సి ఉంటుంది. ఇప్పుడు లోకల్ బాడీ ఎన్నికలు ఎప్పుడు ఎలాగో డిసెంబర్లో నిర్వహించే అవకాశం ఉంది. కాబట్టి లోకల్ బాడీ ఎన్నికల తర్వాత నెక్స్ట్ ఫిబ్రవరి ఎండింగ్ తోటి GHMC కాలపరిమితి కూడా ముగుస్తుంది. కాబట్టి ఆ ఫిబ్రవరి మార్చిలో
టైంలో జిహెచ్ఎంసీ కూడా ఎన్నికలు రావాల్సి ఉంటుంది. ఆ లోపే దీనికి సంబంధించి సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు క్రాస్ ఎగ్జామినేషన్ ఫిరాయింపు ఎమ్మెల్యేల పైన విచారణ జరుగుతుంది కాబట్టి ఆ లోపే దీనికి సంబంధించి దానం నాగేంద్ర ఎపిసోడ్కి సంబంధించి కూడా ఒక నిర్ణయం జరిగే అవకాశం ఉంటుంది. ఆయన రాజీనామా చేస్తారనే ఒక చర్చ కూడా బలంగా కాంగ్రెస్ పార్టీలో వినిపిస్తుంది. వాస్తవానికి ఆయన జూబ్లీహిల్స్తో పాటు ఆయన కూడా రాజీనామా చేసి ఖైరతాబాద్కు జూబ్లీహిల్స్కు రెండింటిని ఉప ఎన్నిక వస్తుందని చెప్పేసి కూడా మొదట్లో ప్రచారం జరిగినప్పటికీ పరిస్థితులు జూబ్లీహిల్స్లో కాస్త పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో పూర్తి స్థాయిలో దానిపైనే